ఏమండి ఏమండి లేవండి. అప్పుడే తెల్లారిపోయిందా? తెల్లారడం ఏంటి నా మొహం? సాయంత్రం చెప్పింది మర్చిపోయారా? ఏం చెప్పావు సాయంత్రం? మిమ్మల్ని గౌతమ్ గడ్ గదిలోకి వెళ్ళి కబోర్డ్లో బంగారు గాజులున్నాయి, వెళ్ళి తీసుకురండి. అవును కదా, ఈ విషయమే మర్చిపోయాను. త్వరగా వెళ్ళండి. సరే. ఏమండి వచ్చేసారా? గాజులు తీసుకొచ్చారా? ఏంటి తీసుకురాలేదా? మీరెప్పుడు ఇంతే, ఏ పని చెప్పినా సరిగ్గా చేయరు. హలో హలో, ఏంటి నా టాలెంట్ని అవమానిస్తున్నావా? నువ్వు నాకు పని చెప్పడం, అది నేను చేయకపోవడమా? ఇదిగో కొట్టేసి తీసుకొచ్చేసా. ఇలాంటి దొంగతనాలు చేయడంలో మనది ఆరితేరించేయి. గట్టిగా రవ్వకండి, బుజ్జిగళ్ళేస్తాడు. వాడు విన్నాడంటే ఇక అంతే. అసలు ఇప్పుడు ఈ గాజులేం చేద్దాం అవుతిక? వీటిని మీ దగ్గరే భద్రంగా ఉంచండి. రేపు తెల్లారుగానే గాజులు పోయిన విషయం ఖచ్చితంగా గౌతమ్ గాడికి తెలుస్తుంది. ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే మొదలవుతుంది. అవునవును, ఇంట్లో ఇలాంటి పనులు ఎవరూ చేయరు కాబట్టి బయట నుంచి వచ్చిన మీరానే ఈ దొంగతనం చేసిందని మనం అందరినీ నమ్మించేద్దాం. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మీరాని తరిమేసి పంపిస్తారు. మనకి పీడ విరగడైపోతుంది. అది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడే మనకి పట్టిన శని దరిద్రం కూడా వదులుతాయి. గాజులు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి. చూడండి డాక్టర్. హలో డాక్టర్. హలో విక్రాంత్, ఎందుకు నన్ను పిలిపించారు? మా తమ్ముని మీరు ఒకసారి చూడాలి డాక్టర్. ఏమైంది మీ బ్రదర్కి? ఎవరో తెలియదు కానీ వాడిని చాలా తీవ్రంగా కొట్టారు. కోమాలోకి వెళ్ళిపోయాడు. చాలా రోజుల నుంచి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను, కానీ మా తమ్ముళ్ళో ఎలాంటి మార్పు లేదు. మీ తమ్ముడు చూస్తున్న డాక్టర్ ఎవరు? ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? గౌతమ్ అనే డాక్టర్ ఈ మెడిసిన్స్ రాశారు డాక్టర్.
మై గాడ్, ఏమైంది డాక్టర్? ఇవి కోమాలోంచి కోలుకోవడానికి ఇచ్చే మెడిసిన్స్ కావు. ఈ టాబ్లెట్స్ వాడితే మీ తమ్ముడు ఎప్పటికీ కోమాలోంచి బయటికి రాడు, కోమాలోనే చనిపోవచ్చు కూడా. అసలు ఈ మెడిసిన్స్ సజెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? నాకు తెలిసిన డాక్టర్లేండి. డాక్టర్, మీరు నా తమ్ముడిని రికవర్ చేయగలరా? ఈ మెడిసిన్స్ వల్ల మీ తమ్ముడైతే కోలుకోలేడు. నేను వేరే మెడిసిన్స్ రాసిస్తాను, 4 రోజుల్లో లేచి కూర్చుంటాడు. ప్లీజ్ డాక్టర్, ఆ మెడిసిన్స్ కొంచెం త్వరగా ఇవ్వండి. ఈ టాబ్లెట్స్ వాడండి, మీ తమ్ముడు 4 రోజుల్లో లేచి కూర్చుంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. మరి నేను బయలుదేరుతాను. అలాగే. మంచిది. రే గౌతమ్, నా తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి శాశ్వతంగా కోమాలోకి వెళ్ళేలా చేస్తున్నావా? నా తమ్ముడు గౌతమ్ అని కలవరించాడంటే అది నువ్వే అయ్యుంటావు. నీకు నా తమ్ముడికి మధ్య ఏదో జరిగుంటుంది. వాడెవడో చెప్పన్నా, వెళ్ళి ఈడ్చుకొస్తాం. ఇప్పుడే వద్దురా. ముందు నా తమ్ముడు కోమాలో నుంచి కోలుకొని వాడు కలవరిస్తున్న గౌతమ్ ఈ డాక్టర్ గౌతమ్ ఒక్కడే అని తెలియాలి. అప్పుడు చెప్తాను వాడి సంగతి. ఎందుకన్నా అన్ని రోజులు వెయిట్ చేయడం? ఆ డాక్టర్ ఎవరో చెప్పు, 4 తగిలిస్తే వాడికే బుద్ధి వస్తుంది. వాడిని ఇప్పుడు అడిగితే వాడిప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. ముందు నా తమ్ముడు కోమాలో నుంచి బయటికి రావాలి. వాడిని కొట్టిన వాడెవడో చెప్పాలి. అప్పుడు చెప్తా వాడి సంగతి. ఒకవేళ నా తమ్ముడు కలవరిస్తున్న గౌతమ్ గాడు ఈ డాక్టర్ గౌతమ్ ఒక్కడే అని తెలిస్తే వాణ్ణి వదిలిపెట్టను, చంపేస్తా.